హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మహా. కష్టే ఫలి అంటారు పెద్దలు. మనం ఎంత కష్టపడితే మనకి అంత సక్సెస్ వస్తుంది, అలాగే మనం అంత సంపాదించగలం. సో అందుకోసం మీ ముందుకి ఒక కొత్త బిజినెస్ ఐడియాని అయితే తీసుకొచ్చాను. ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎలా సంపాదించాలి, బయటికి వెళ్ళి వర్క్ చేసే సిచ్యుయేషన్స్ లేనప్పుడు ఇంట్లోనే సంపాదించాలని చాలా మంది మహిళలు అయితే అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వారి కోసం మీ ముందుకైతే ఒక కొత్త బిజినెస్ ఐడియాని తీసుకొచ్చాను. మీరు ఇంట్లోనే కూర్చొని మీకు 90,000 బడ్జెట్ తోనే మీరు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు అన్నమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇస్తాను, కంప్లీట్ గా చూడండి. నేను ఫేక్ అయితే ఇన్ని సంవత్సరాలు రన్ చేయాలా? అవును, వీడియో ఉంటది కదా, ఈ ప్లాంటే పెట్టే. దాన్ని ఎందుకు పెట్టాలి ఫేక్ అయితే? నేను అసలు అగ్రిమెంటే ఉండదు కదా. నేను మిషన్ అమ్మాలంటే అగ్రిమెంట్ ఎందుకు రాసిస్తా? నేను దాయాలి అనుకుంటే ఎవ్రీథింగ్ దాయొచ్చు. నా వీడియో చూడండి, మిషన్ లోనే ఎక్కువ ప్రాఫిట్ ఉందని చెప్తా. ఎందుకు చెప్తా? మీరు చేసినంత వరకు ఎంత చేస్తే టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. వైభవ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 100 మంది మహిళలు కావాలి, మాకు ఇక్కడ ఉపాధి అవకాశం కల్పిస్తున్నామని చెప్తున్నారండి. ఇలా నా బ్యాక్ సైడ్ లో చూస్తున్నారు కదా, ఎవరైతే వాళ్ళు మనకి వర్క్ కావాలి అనుకునే వాళ్ళకి కుక్కట్పల్లి నియర్ బై ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చేసేయచ్చు అనమాట. మనకి వీళ్ళు వచ్చేసి శాలరీ బేస్ లో 9,000 ఇస్తారు. అలాగే మాకు శాలరీ వద్దు, పర్ డే ఎంత ఇస్తారు అని అంటే మనం ఎంత వర్క్ చేసుకుంటే అంత మనం సంపాదించుకోవచ్చు. ఈ రోజు మీరు ఎన్ని ప్యాకేజ్ చేస్తే ఆ రోజు అంత అమౌంట్ మనకి ఈవినింగే మేడం ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇంత మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. వైభవ్ ఎంటర్ప్రైజెస్ అడ్రస్ చెప్తాను, సేవ్ చేసి పెట్టుకోండి. విజ్ఞాన్పురి కాలనీ, కుక్కట్పల్లి, హైదరాబాద్ లో లొకేట్ అయ్యి ఉంది. ప్రస్తుతం మనతో పాటు వైభవ్ ఎంటర్ప్రైజెస్ ఫౌండర్ ఉన్నారు, శ్రవంతి మేడం అయితే ఉన్నారు. ఆమెను అడిగి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఎంటర్ప్రైజెస్ వైభవ్ ఎంటర్ప్రైజెస్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 8th year రన్నింగ్ మేడం. 9th year వస్తాను. ఓకే ఓకే మేడం, మీ బిజినెస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి మేడం? నాది బైబ్యాక్ బిజినెస్ మేడం. ఇది ఏంటంటే మిషన్ ఇస్తాము, సర్వీస్ ఇస్తాం. వాళ్ళ ఒత్తులు కూడా, వాళ్ళు చేసిన ఒత్తులు కూడా మనం కొంటాం. ఓకే, ఏంటంటే ఇది మిషన్ వచ్చేసి 90, అంటే ఒక ప్యాకేజ్ టైప్ మేడం. ఇది మిషన్ ఏంటంటే 95,000 ఉంటుంది టోటల్ ప్యాకేజ్. దీంట్లో మిషన్ వస్తుంది, సీలింగ్ మిషన్ వస్తుంది, 1 year వారంటీ వస్తుంది, 3 years అగ్రిమెంట్ వస్తుంది, 3 years సర్వీస్ వస్తుంది, 3 years కవర్స్ వస్తాయి. ఇవన్నీ కలిపి 95,000 అన్ని కలిపి. అది ఏంటంటే ఎంత చేస్తారని మాత్రం కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటది. కేజీనా, 2 kgs, 3 kgs, 4 kgs, అది వాళ్ళ ఇష్టం. ఓకే, అది మనం ఏంటంటే బైబ్యాక్ తీసుకుంటే మన పని. ఓకే, మరి 95,000 లోనే మిషన్ ఇస్తారు, ప్లస్ కాటన్ కాటన్ ఇవ్వం మేడం. 400 పెట్టి కొనుక్కోవాలి మనం. ఓకే, అది ఏంటంటే డెమోకి వచ్చినప్పుడు చూడమంట, కొంతమంది చూసిన తర్వాత చేయమంట, చేసిన తర్వాతనే కొనుక్కోమంట. ఎందుకంటే కొంతమంది దగ్గర నుంచి ఏమంటున్నానంటే కొంచెం డస్ట్ వస్తుంది, డస్ట్ కంపల్సరీ వస్తుంది మేడం. ఓకే, కాటన్ కదా, లైట్ గా డస్ట్. ఫ్యాన్ వేసుకోవద్దు, వర్క్ చేసేటప్పుడు మాత్రం ఫ్యాన్ 1 మీద 2 మీద పెట్టండి. ఓకే, అది సో ఎందుకంటే కళ్ళు మూసుకొని గంతలు కట్టి మిషన్ కొనుక్కోమని చెప్పాను నేను. ఏమైనా ఉంటే నేను డైరెక్ట్ గానే చెప్తాను, కొన్నా కొనకపోయినా డైరెక్ట్ గానే చెప్తా. కస్టమర్ నెంబర్ లో ఈమన్నా ఇమీడియట్ గా ఇస్తాను నేను. ఎందుకంటే నేను ప్రతిదీ ఆన్లైన్ చేస్తా. ఓకే, అబద్ధం చెప్పినా నాకు ఆన్లైన్ స్టేట్మెంటే చూపిస్తా ఎవరిదైనా సరే. ఓకే, కొంతమంది ఫేక్ కామెంట్స్ అని పెడుతుంటారు, లేకపోతే ఒరిజినల్ ఫేక్ అంటున్నారు మేడం. ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తారు అవునా, ఆ వీడియో అప్లోడ్ అయిన టైం ఉంటది కదా. నేను ఫేక్ అయితే ఇన్ని సంవత్సరాలు రన్ చేయాలా? అవును, వీడియో ఉంటది కదా. సరే, వీడియో ఉంటది కదా. నేను 1 month ఫేక్ అయితే అసలు అక్కడ వీడియో ఎందుకు ఉంటది? వీడియో ఎందుకు ఉంటది? కస్టమర్స్ కూడా మీ దగ్గరికి రారు కదా. అదే అప్లోడ్ ఎందుకు చేస్తారు? అప్లోడ్ చేసిన టైం ఉంటది, ఆ ఇయర్ ఉంటది. ఫేక్ అయితే ఇన్ని రోజుల నుంచి నడపాలి దీన్ని. అవును, ఇన్ని ఇయర్స్ కాన్స్టెంట్ గా. నేను లాస్ట్ మంత్ మా అమ్మగారి పేరు మీద సరోజిని కాటన్ ఇండస్ట్రీస్ అని పెట్టాను. ఓకే, నాకు కాటన్ వైట్ రావట్లేదని, ఆఫ్ వైట్ వస్తుందని నేను ఈ ప్లాంటే పెట్టా. దాన్ని ఎందుకు పెట్టాలి ఫేక్ అయితే? అంటే చాలా మంది మిషన్ ప్రాపర్ గా పనిచేయదు. ప్రాపర్ గా పనిచేయకపోతే నేను ఈ ఒత్తులు ఎందుకు రన్ చేస్తా? ఈ ఒత్తులు ఎక్కడి నుంచి నేను చేసుకుంటున్నాను డైలీ? నేను చేయను కదా, నా కస్టమర్ చేసుకొస్తేనే ఒత్తులు, అంతే కదా. నాకు 1890 మంది ఉన్నారు కస్టమర్. ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళంతా? అసలు ఒత్తులు నా దగ్గర మిషన్ కొనిపోతే వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? నా దగ్గర స్టేట్మెంట్స్ తో ఉంటాయి, ప్రతిదీ స్టేట్మెంట్ చూపించగలను నేను. మళ్ళీ నేను ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నానంటే మేడం
రేపొద్దున ఎవరు వస్తారు స్టేట్మెంట్ చూపించాలంటే టక్కున చూపించాలి కదా. మీరు మళ్ళీ రీసేల్ చేయరు, రీసేల్ చేయాలి కూడా కామెంట్ చూసాను నేను. ఇటు చూడండి, నేను ఎంజాయ్ చేస్తున్నా, నాకు ఒత్తులు వస్తేనే కదా, ఈ ఒత్తులతోనే కదా చేసేది. ఫేక్ అని పెట్టడం చాలా ఈజీ మేడం, అది చేసుడు తెలుసుద్ది ఆ బాధ ఏంటనేది. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా మీరు నిలదొక్కుంటూ వస్తున్నారు అంటే ఫేక్ అయితే ఎవరు రారు కదా. అసలు నేను కస్టమర్ నెంబర్ ఎందుకు ఇస్తాను మేడం? ఇప్పుడు సంవత్సరం చేసిన వాళ్ళు 2 సంవత్సరాలు అంటే అగ్రిమెంట్ రెన్యువల్ చేసుకున్న వాళ్ళ నెంబర్లు ఇస్తానా, వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తారు ఫేక్ అయితే? అసలు రెన్యువల్ ఎందుకు చేసుకుంటారు 3 సంవత్సరాల తర్వాత? అసలు ఆ 3 సంవత్సరాలతో ఆగిపోతారు కదా అసలు. అవును మేడం, కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాలా మంది కొనుక్కోవాలని ఉంటుంది ఇంట్రెస్ట్, కానీ చేసే విధానం తెలియకపోవచ్చు, కొంతమంది చదువుకోకపోవచ్చు, వాళ్ళకి చదువు కొంచెం కూడా అవసరం లేదు. సో ఎట్లా చేయాలని ట్రైనింగ్ ఇస్తారా? నేను ట్రైనింగ్ ఇస్తాను మేడం. ఒక రోజు వస్తారు, డెమోకి వస్తారు, వీడియో చూసి, ఎవరైనా యూట్యూబ్ లో వీడియో చూసే వస్తారు మేడం. చూద్దాం ఒకసారి, చూడమంట, వెళ్ళి చేయమంట, ఎలా ఉంది ఏంటి, వాళ్ళు అసలు చేయగలరా లేదా, వాళ్ళకి సూట్ అయిద్దా లేదా అని క్లారిటీగా తెలుసుకోమంట. సూట్ అయితేనే కొనుక్కోండి, లేకుంటే వదిలేయండి ఇక్కడతో. కోర్స్ అయితే చేయం కదా వాళ్ళని. అవును, ఎందుకంటే వాళ్ళు చేయలేదు అనుకో మిషన్ రిటర్న్ ఉండదు మేడం. అవును, వేస్ట్ అయిపోతాయి డబ్బులు. ఓకే, అంటే మీరు ముందే గైడెన్స్ ఇస్తారు. మిషన్ ఇచ్చే కాడ ప్రతిదీ రాస్తాం అక్కడ. మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మనం పైకి వెళ్తాం కదా డెమోకి, నువ్వు చూసాను ఎవ్రీథింగ్ అక్కడ రాస్తా. నాకు ఫేక్ అయితే అక్కడ ఎందుకు రాయాలి? దాచే మిషన్ అమ్మొచ్చుగా నేను. ఫేక్ అగ్రిమెంట్ లో ఉంటది మేడం, అగ్రిమెంట్ లో ప్రతిదీ రాస్తాం. నేను అసలు అగ్రిమెంటే ఉండదు కదా, నేను మిషన్ అమ్మాలంటే అగ్రిమెంట్ ఎందుకు రాసిస్తా నేను? నేను దాయాలి అనుకుంటే ఎవ్రీథింగ్ దాయొచ్చు. నా వీడియో చూడండి, మిషన్ లోనే ఎక్కువ ప్రాఫిట్ ఉందని చెప్తా. ఎందుకు చెప్తా? నేను మిషన్ అమ్మాలంటే అది చెప్పను కదా అసలు. నా బిజినెస్ అవ్వాలంటే ఎట్టకట్ట డెవలప్ చేసుకుంటా గానీ రియాలిటీ చెప్పను. నేను ప్రతిదీ చెప్తా, మిషన్ లోనే ప్రాఫిట్. అందుకే ఎత్తేసేవాడు ఈజీగా ఆ మిషన్ నమ్ముకొని వెళ్ళిపోతాడు. ఎలా బైబ్యాక్ ఇవ్వాలంటే మేడం, కాటన్ ఉండాలి, వర్కర్స్ ఉండాలి, మార్కెటింగ్ ఉండాలి, స్పేర్ పార్ట్లు ఉండాలి, సర్వీస్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే బిజినెస్ ముందుకు వెళ్తారు. అవన్నీ కావాలి. అవును కదా. ఆ మిషన్ ఏముంది మేడం, ఒక మిషన్ అంతా 1,00,000 రూపాయలు వస్తాయి. నేను నెలకు వచ్చే శాలరీస్ 1,50,000 ఇస్తాను నా ఎంప్లాయీస్ కి. ఎక్కడి నుంచి తెచ్చిస్తా? వాళ్ళకి 3 సంవత్సరాల సర్వీస్ అని చెప్తాను మనం. 3 సంవత్సరాల శాలరీస్ ఇవ్వాల్సిందే వర్కర్స్ కి. మార్కెటింగ్ ఉండాలి కదా, నా ఒత్తులు పోతేనే కదా నాకు డబ్బులు వచ్చేది. వీళ్ళకి బిజినెస్ ఉన్నా లేకపోయినా ఇవాళ ఒత్తులు వస్తే రేపు డబ్బులు ఇవ్వాలి కదా. ఇవన్నీ ఉంటాయి, అంత ఈజీ కాదు. చెప్పేంత సింపుల్ గా ఒక కామెంట్ పెట్టేస్తారు చాలా ఈజీగా ఫేక్ అని. ఇక్కడికి వస్తే చెప్తా ఫేక్ కామెంట్ ఎవడ పెట్టిండ అని. ఫేక్ అని కామెంట్ చేసిన వాళ్ళు డైరెక్ట్ వచ్చి లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? లాస్ట్ టైం నాకు విక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. విక్స్ ఇచ్చిన తర్వాత విక్స్ కి రోల్ పక్కన కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చాయి. యాక్చువల్ గా ఎంత 10 lakhs 12 lakhs మేడం. అవి నేను ఆల్రెడీ మన కస్టమర్స్ కి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాను. 10 lakhs ఒక కంపెనీకి పంపించాను నేను. పంపిస్తే ఆ విక్స్ అన్ని రిటర్న్ వచ్చాయి. రెడ్ కలర్ ఉన్నాయి అని ఒత్తులు. అంటే లాస్ వస్తాయి. 12 lakhs లాస్ నేనే పే చేసి. వీళ్ళకి తెలియదు అవన్నీ. ఇక్కడ కూర్చుంటే కానీ తెలియదు. అంటే ఎలా మేడం ఇప్పుడు చూడండి, ఇలానే రావాలి. వైట్ కలరే ఉండాలి, సన్నగా ఉండాలి, ఫినిషింగ్ మంచిగా ఉంటేనే తీసుకుంటా, లేదంటే రిటర్న్ పంపిస్తా. ఎవ్రీ కస్టమర్ కి, ఒక కస్టమర్ కి వచ్చేసి 10 kg వరకు యాక్సెప్ట్ చేస్తాం, ఎలా వచ్చినా సరే ఎంకరేజ్మెంట్ కోసం. కానీ ఎప్పుడు అలా చేయం. నేను ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం, ఎలా చేయాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా వేస్తే ఏంటి. రెడ్ డిష్ వస్తాయి కొంతమందికి, ఆ రెడ్ డిష్ ఎందుకు వస్తుంది నేను కూడా చెప్తా. రెడ్ డిష్ వస్తే తీసుకోను. రెడ్ డిష్ అంటే ఇది వేళ ఎందుకు వస్తాయి మేడం? నార్మల్ గా వచ్చేసి మిడిల్ లోనే వేయాలి మేడం ఒత్తులు. మిడిల్ లోనే చివరి వేస్తే ఏంటంటే నీళ్ళు పోయి ఉంటుంది కదా, తుప్పు పట్టు ఉంటుంది మిషన్. ఆ తుప్పు కలర్ దీనికంటే. ఎందుకంటే నాది బిజినెస్ మేడం, నా దగ్గర కొంటేనే వీళ్ళకి నేను డబ్బులు ఇవ్వగలను. అవును, మీరు 12 lakhs నాకు లాస్ వచ్చింది, ఏం చేయగలను? నేను ఆల్రెడీ కస్టమర్ కి డబ్బులు వేసేసా. స్టిక్కర్లు ప్రతిదీ అంటిస్తాను తెలుసా. వాళ్ళు అయ్యానే చూస్తారు. నేను చెప్పింది చూడపోయినా అయ్యాను విక్స్ తీసుకునే కాడ, పెట్టే కాడ, వెయిట్ మిషన్ దగ్గర ఖచ్చితంగా అతికిస్తాను. ఇలా కలర్ విక్స్ నాట్ యాక్సెప్టెడ్ అని, ఫినిషింగ్ విక్స్ యాక్సెప్టెడ్, ఇవన్నీ పెడతా నేను. మీరు ఫేస్ చేయరు మేడం. 1 రోజు 2 రోజులు పోయేది కాదు, 3 సంవత్సరాలు ఒత్తులు తీసుకోవాలి మేడం. ఒక్క రోజుతో పోయేది కాదు ఇది. ఇప్పుడు నా దగ్గర ఒకళ్ళు వచ్చారంటే కస్టమర్, ఇంకొకరికి సజెషన్ చేయగలగాలి మేడం. ఇప్పుడు రిపేర్ వస్తుందంటారు, రిపేర్ రాకుండా ఏ మిషన్ ఉండదు మేడం. నేను ఫ్రాంక్ గా చెప్తా, మిషన్ 1 year వారంటీ ఉంటది, బెల్ట్ తప్ప రిమైనింగ్ అన్ని వారంటీలు ఇస్తా. ఏది పోయినా నేనే వేసిస్తున్నప్పుడు రిపేర్ వస్తుందంటే ఎలా ఇది చేస్తారు? నేనే వేసిస్తా అని చెప్తున్నా. వచ్చి వేయించుకోవాలి కదా, వేయించుకోవాలి. బెల్ట్ వేయటం ఇక్కడే నేర్పిస్తా, క్లాత్ వేయటం ఇక్కడే వేపిస్తా, ఒత్తులు ఎలా వేయాలో ఇక్కడే వేపిస్తా. వాళ్ళకి మహా అయితే వాళ్ళ ఇంట్లో పవర్ ఇష్యూ ఉంటే మోటార్ పోతుంది.
నేనైతే సెల్ఫ్ సర్వీస్ ఇక్కడికి వచ్చే చేయించుకోవాలి, ఇంటికైతే పంపించలేము. నా దగ్గర అంతా లేడీసే ఉంటారు. నేను ఆ విషయం కూడా తెలుసు అందరికి. కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించాలి, ఫేక్ ఎందుకు అలా పెడతారో నాకు అసలు ఇప్పటికే తెలియదు. ఓకే మేడం, ఇప్పుడు ఇంకేంటంటే ఇప్పుడు ఎంత కాటన్ ఇస్తారు, ఎంత దాని నుంచి లాభం వస్తుంది? ఒక కేజీ 400 పెట్టి మన దగ్గర కొనుక్కుంటారు కదా మేడం, వాళ్ళు ఫస్ట్ టైం మాత్రం 10 కేజీస్ ఇస్తాను, 4000 పెట్టి కొనుక్కుంటారు. 720 పెట్టి నేను కొనుక్కుంటా, అంటే కేజీకి 720 రూపాయలు నేను ఇస్తాను. కేజీ ఒత్తులు చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అనేది 320 రూపీస్ వస్తుంది, 320 వస్తుంది. ఎన్ని చేసుకుంటే అంత వాళ్ళు కేజీ చేస్తారా, అర కేజీ చేస్తారా, 2 కేజీలు చేస్తారా అంటే అటు కూర్చుంటారు, అంత వాళ్ళ ఇష్టం. మనం మిషన్ ఇవ్వగలం, సర్వీస్ ఇవ్వగలం, బైబ్యాక్ ఇవ్వగలం అంతే. ఇప్పుడు ఒక కేజీ ఒత్తులు చేయాలంటే 3 అవర్స్, కొంచెం స్పీడ్ వేస్తే మాత్రం 2.5. ఇక లేట్ గా వేస్తే వాళ్ళ మీద డిపెండ్, 4 గంటల 5 గంటల వాళ్ళ ఇష్టం. 3 అవర్స్ ఇప్పుడు కొంతమంది నేను 10 మిషన్లు ఇచ్చిన అనుకోండి మేడం, ఒక 100 ఇద్దరు 3 కేజీలు చేస్తారు. ఒక ఫైనాన్షియల్ ఇష్యూ ఉన్న వాళ్ళు బాగా చేస్తారు మేడం, మిగతా వాళ్ళంతా స్లోగా చేస్తారు. అది వాళ్ళ నెసెసిటీ బట్టి, ఇంకా వాళ్ళ అవసరం ఎంత ఉంటే అంత కష్టపడతారు, అంత సంపాదించుకుంటారు అంతే. ఓకే, మీ షాప్ అడ్రస్ ఇది మీకు బ్రాంచెస్ ఉన్నాయా లేకపోతే? లేదు మేడం, ఇది మా ఇల్లు కూడా ఇదే. యాక్చువల్ గా నాకు వేరేది ఉంది, ఇది ఓన్లీ ఆఫీస్ కోసమే కట్టించాను నేను. ఓకే, ఆఫీస్ పర్పస్ ఓన్లీ. ఇప్పుడు కస్టమర్స్ రావాలంటే మిషన్ తీసుకోవాలి, ఇంకొకటిపల్లి నుంచి అసలు వైవై ఎంటర్ప్రైజ్ అని కొట్టగానే ఇక్కడే చూపించేది మేడం. లొకేషన్ గూగుల్లో కూడా స్ట్రైట్ వచ్చేస్తుంది. నేను చీట్ చేయను మేడం, నేను ఒకటే, నేను అసలు యాడ్ చేయడానికి ఫస్ట్ కారణం ఏంటంటే నాకు 100 మంది లేడీస్ గానీ జెంట్స్ గానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కావాలి. ఎందుకంటే ఇలా ప్యాక్ చేయాలి మేడం, ఈ విధంగా ప్యాక్ చేస్తే అంటే 9 రూపీస్ ఇస్తాను, నా దగ్గరకు వచ్చే ప్యాక్ చేయాలి. అది వరకు ప్యాకింగ్ పెట్టాను, ఇంటికి ఇస్తే ఏంటంటే చాలా మిస్కమ్యూనికేషన్ జరిగి 12 ప్యాకెట్లు పెట్టాలా, 3 ప్యాకెట్లు పెట్టా, 4 ప్యాకెట్లు పెట్టా, చాలా ఇదైపోయింది, ప్రాబ్లం వస్తుంది. అందుకని ఇక్కడే చేయాలి, నా దగ్గరే చేయాలి. 9 to 5:30 ఉంటది, ఇలానే చేయాలి. ఇలా చేసి ఈ ప్యాకెట్ కి వచ్చేసి 9 రూపీస్ ఇస్తాం. ఎన్ని ప్యాకెట్లు చేస్తే అన్ని 9 రూపీస్ వస్తాయి. నాకు ఒక 100. ఈ వీడియో ద్వారా వెళ్ళాల్సింది ఏంటంటే జనానికి నాకు వర్కర్స్ కావాలి. ఓకే, వర్కర్స్ కావాలి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు 1 lakh పేమెంట్ పెట్టి కొనుక్కోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చాలా మంది లేడీస్ కి ఏంటంటే కొంచెం అన్నా ఎర్న్ చేసుకోవాలి, ఏదో పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వెంటనే మీకు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక్కడ నియర్ బై కుకట్పల్లిలో ఉన్న వాళ్ళ ఎవరైనా మేడం ని కాంటాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. నాకు ఎలాంటి ప్రాబ్లం, ఎందుకంటే డబ్బులు పే చేసిన అవసరం లేదు, ఏది అవసరం బట్టి మీకు డబ్బులు వస్తాయి అంతే. నాకు అసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా దగ్గర వర్క్ చేయండి, ప్యాకింగ్ చేయండి, అదే రోజు పేమెంట్ తీసుకొని పోండి. నాకు ఎవ్రీడే పేమెంట్, అది ఇంకో బెటర్ ఆప్షన్. అంటే కొంతమంది మంత్లీ శాలరీ బేస్డ్ కూడా కాదు, మీరు ఈ రోజు ఎంత చేస్తే మీకు అంతే డబ్బులు వస్తాయి, ఆ రోజు మీకు చేసి ఇచ్చేస్తారు అంతే. ఇచ్చేసాను. ఏంటంటే మెయిన్ యాడ్ చేయడానికి కారణం కూడా ఇదే మేడం. నాకు మెయిన్ ఏంటంటే వర్క్ ఉంది, వర్కర్స్ లేరు. వర్క్ ఉంది మేడం కి, వర్కర్స్ లేదంట. వర్క్ లేకుండా చాలా మంది ఇంట్లో కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ ఆపర్చునిటీ అయితే ఎవరు మిస్ చేసుకోకండి, ఎందుకంటే చాలా మంది డబ్బులు సంపాదించడానికి చాలా వేస్ వెతుకుతా ఉంటారు. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. వెంటనే ఇక్కడికి వచ్చేసేయండి, మీకు కావాల్సిన ఇన్కమ్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఎంత చేస్తే అంత, మీకు అంత అని ప్రెషర్ మాత్రం నా దగ్గర ప్రెషర్ ఉండదు మేడం దగ్గర నుండి. నా దగ్గర ఉన్నది ఏంటంటే ఒకసారి మిషన్ ఇస్తే మాత్రం రిటర్న్ ఉండదు, నేను ఓపెన్ గా చెప్తాను. ఓకే, అది రిటర్న్ ఉండదు, అది మిషన్ కి. ఇది ఎంప్లాయ్మెంట్ కి అసలు వాళ్ళ ఇష్టం మేడం, వాళ్ళ ఇష్టం. మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు. చేసిన వాటికి డబ్బులు అమౌంట్ ఇస్తారు, సాయంత్రం కల్లా తీసుకొని వెళ్ళిపోండి. ఏముండదు, ఎందుకంటే ఒకప్పుడు నేను 30,000 కట్టించుకొని ప్యాకింగ్ ఇచ్చే, యాక్చువల్ గా ఒత్తులు ఇచ్చాను, డిపాజిట్ కట్టించుకోండి. ఇప్పుడు ఏంటంటే అవసరం కూడా లేదు, నా దగ్గరికి రండి, ప్యాకింగ్ చేయండి. ఇన్ కేస్ కొంతమంది శాలరీ బేస్ లో కావాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఉందా మేడం? చదువుకోను ఇంటికి ఇవ్వను మేడం, ఇక్కడికి వచ్చి శాలరీలో ఇస్తే 9,000 ఇస్తాను మేడం. 9,000 ఇస్తారు శాలరీలో. అయితే 8 గంటలు పని చేయాలి, 9 to 5:30. 9 to 5:30. ఇది కూడా బాగుంది. 8,000 9,000 అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు, చాలా కూర్చొని చేయడమే మంచిగా. సో ఫ్యాన్స్ కింద కూర్చొని చేయడమే, మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
కష్టం ఉండదు, ఎండ కొట్టదు. సరే ఇంకేమన్నా కొంతమంది మేడం కాటన్ అంటే పడదు అనుకోండి, మాస్క్ పెట్టుకొని చేసుకో. మాస్క్ పెట్టుకొని చేసుకో. కాటన్ అంటే కొంతమంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ ఒత్తులు ప్రిపేర్ చేసిన వాటిని మనం ప్యాక్ చేస్తాం కాబట్టి ఇన్ కేసు ఎవరన్నా ఆప్షన్ మేడం. ఇప్పుడు మనం మంచికి వెళ్తామంటే ఒక నెగిటివ్ పాయింట్ అయినా ఎదుగుతారు. నేను ఎతకరని చెప్పను, ప్లస్ నేను ఒప్పుకుంటా. లైట్ గా కాటన్ వస్తుంది, కాటన్ ఒత్తులు చేసేటప్పుడు మాత్రం లైట్ గా డస్ట్ వస్తుంది, యాక్సెప్టబుల్. దాన్ని ఇది మాస్క్ పెట్టుకోవాలంటే నీకు డబ్బులు కావాలి అనుకున్నప్పుడు మాస్క్ పెట్టుకో. ఏది కష్టపడకుండా ప్లాంట్ పెట్టా మేడం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను కాటన్ ప్లాంట్ పెట్టాను. చాలా కష్టం వాస్తవానికి. నా ప్లాంట్ అనేది రన్ చేయడం అనేది చాలా కష్టం, కానీ నేనే వెళ్తాను రోజు. నేను ఇక్కడ హాఫ్ డే ఉంటే అక్కడ ఒక హాఫ్ డే ఉంటాను, ఎందుకంటే కష్టం అంతే. స్టార్టింగ్ లో చాలా కష్టం, ఖచ్చితంగా ఉంటాం అక్కడ మేము. కష్టపడితేనే కదా మేడం. నేను 8 years దాకా వచ్చానంటే నాటే జాబ్. మా బాబుని తెలుసా మేడం, నేను కాటన్ లో పడుకోబెట్టిన రోజులు నాకు ప్లేస్ లేదు, ఆప్షన్ లేదు, డబ్బులు లేవు. స్టార్టింగ్ నేను ఇప్పుడు ఏసీ రూమ్ లో కూడా పడుకోబెడతాను. నేను అదే చెప్తాను, కష్టపడితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. నైస్ మేడం, ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. తన లైఫ్ స్టైల్ కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. సో ఒకసారి మా కోసం డెమో చూపిస్తారా మేడం? నేను ఎలా వేయాలి ఏంటని, దాంట్లో ఇష్యూ ఏమొస్తుంది, ఎలా చేయకూడదు, రెడ్ కలర్ విక్స్ అసలు ఎలా వస్తాయి, అసలు అది ఎలా చేయకూడదు, అవన్నీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి చూపించండి. సో ప్రజెంట్ మనం మేడం డెమో చూపిస్తున్నారు, ఒకసారి చూడండి ఎలా చేస్తారు, ఎలా ప్రిపేర్ అవుతాయి అనేది. కాటన్ అనేది ఇలా ఉంటది మేడం. ఇలా ఉన్న కాటన్ ని ఇలా 3 inches కట్ చేసుకోవాలి, ఇలానే తెంపాలి. ఓకే, కత్తెరతో కట్ చేయొద్దు దయచేసి, హ్యాండ్స్ తోనే తెంపాలి. ఇలా ఉంది కదా మేడం, ఈ పీస్ ని తీసుకొని ఇక్కడే పట్టుకోవాలి, ఏడు పట్టుకొని ఇలా ఎడ్జ్ లోనే పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా తీసేయండి, మీకు ఈక్వల్ గా వస్తుంది. ఇలానే తీయాలి. ఓకే, ఇలా తీయాలి. ఇలా తీసిన దాన్ని ఇలా వేయాలి. ఇది ఎప్పుడు తడిగానే ఉండాలి మేడం? అవును మేడం, తడిగానే ఉండాలి. ఓకే, ఇప్పుడు డ్రైగా ఉంటే ఇది సరిగా రాదా, వద్దు సరిగా రోల్ కావు మేడం. ఓకే, ఇలా ఒత్తులు అనేవి ఇలా వస్తాయి. ఇలా వచ్చిన వాటిని ఇలా తీసేసుకొని న్యూస్ పేపర్ మీద కానీ తెల్ల పంచ మీద కానీ ఎండబోయాలి. ఎండిన తర్వాత ప్యాక్ చేయాలి. తడి ప్యాక్ చేయొద్దు, ప్యాక్ చేస్తే ఫంగస్ వస్తుంది. ఓకే, అందుకనే తడి అస్సలు ప్యాక్ చేయొద్దు. 100 సార్లు అనుకుంటా. తెల్ల పంచ మీద కానీ న్యూస్ పేపర్ మీద కానీ ఆరబెట్టుకోవాలి. కొన్ని విక్స్ ఏంటంటే కలర్ వస్తాయి, కొంత అందరి దగ్గర నుంచి కదా 5%. ఎందుకంటే న్యూస్ పేపర్ కాకుండా కలర్ డ్రెస్సుల మీద, చున్నీల మీద, వీటి మీద కలర్ పేపర్ మీద ఎండబోయేది. ఆ కలర్ వీటి ఒత్తులు తెల్లగానే ఉండాలి. నేను తెల్లకాట ఒక వైట్ క్లాత్ తీసుకుని దాని మీద ఎండేసినా ఏం కాదు. ఒత్తులు తెల్లగానే ఉండాలి, ఎర్రగా ఉండదు. ఎర్రగా ఉంటే ఏంటంటే మార్కెట్ లో నడవు, మనకు రేట్లు వస్తాయి. లాస్ట్ టైం ఇలా చెప్పా కదా, ఎందుకంటే కొనే వాళ్ళు కూడా ప్యూర్ కాట్ దేవుడికి పెట్టే వస్తువు కాబట్టి ఏంటని కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. సో అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దంటే ఇవి పాటిస్తే అలాంటి ప్రాబ్లమ్స్ రావు. ముందే చెప్తాను, కలర్ విక్స్ రావద్దా. ఇక్కడ అంటిస్తా కూడా ఎక్కడెక్కడ లేదు కానీ కలర్ విక్స్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, కలర్ విక్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, విక్స్ మంచిగా రావాలని చెప్తాను మేడం. ఎందుకంటే నేను మార్కెటింగ్ చేస్తాను. అవును, నాయి పోవాలి, నేను పోతేనే డబ్బులు ఇవ్వాలి. అవును, మీకు అమ్ముడు పోతున్నాయి కదా, మీరు మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కూడా ఇలా ఉంటది. మన కస్టమర్ తెచ్చేది, కస్టమర్ తెచ్చిన తర్వాత మనం ఇలా తయారు చేస్తాం. ఓకే, ఇవి మార్కెట్ కి పంపించేస్తారు, మార్కెటింగ్ కి ఇస్తాం. ఓకే, నైస్. ఒక కేజీకి వచ్చేసి మనకు 320 రూపాయలు మిగులుతాయి. ఎన్ని కేజీలు చేస్తారని వాళ్ళ ఇష్టం. ఇక్కడ ఫోర్స్ టార్గెట్స్ అంటూ ఏమి ఉండదు. 1/2 కేజీ చేస్తారా, కేజీ చేస్తారని అట్లా కూర్చుంటారని వాళ్ళ ఇష్టం అంతే. ప్రజెంట్ మనతో పాటు కస్టమర్ అయితే ఉన్నారు, ఆయన రివ్యూ తీసుకున్నాము. అసలు మిషన్ వర్క్ చేస్తుందా, సరిగా సేలింగ్ ఉంటుందా, ఎలా అనేది. సార్ నమస్తే సార్. సార్ మిషన్ కొన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము రీసెంట్ తీసుకుపోయిన దగ్గర 6-7 months 6-7 months 7-8 months అవుతుంది. సార్ మంచి ఇన్కమ్ వస్తుందా మరి? మేము చేసినంత వరకు బాగుంది. మీరు చేసినంత వరకు, ఎంత చేసినంత వరకు, ఎంత చేస్తే టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. టైం స్పెండ్ చేయకపోతే ఇంకేం. ఓకే, మిషన్ తో ఏమన్నా ప్రాబ్లమ్స్? ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి స్టార్టింగ్ లో అడిగాము, చెప్పారు తీసుకురమ్మని చెప్పారు, కానీ తీసుకురాలేము కాబట్టి మాకు ఇప్పుడు ఐడియా వచ్చింది ఎలా చేస్తే ఎలా ఉంటది అనేది. దాన్ని బట్టి ప్రస్తుతం మేజర్ ప్రాబ్లం రాలేదు. ఏమన్నా వస్తే మేము చూసుకుంటున్నాం. అంతవరకు ఏమన్నా వచ్చినా కూడా మేడం తీసుకురమ్మని చెప్పారు, అంత అవసరం రాలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏం రాలేదు. సంపాదన అయితే బాగానే సంపాదించుకోవచ్చా సార్? చేసుకున్నంత వస్తుందంటారా? ఓకే, ఇంత మనం 1 lakh బడ్జెట్ పెట్టినందుకు మనం సంపాదించుకునే స్కోప్ ఉంటుందా సార్? చేసుకుంటూ వస్తుంది.
ఎలాంటి అంటే తీసుకున్నందుకు కస్టమర్స్ నుంచి అయితే ఎలాంటి తీసుకొని మనం డిసప్పాయింట్మెంట్ అక్కడ ఉంచడం వలన దాని మీద తీసుకున్నాం, దాని మీకు టైం స్పెండ్ చేస్తే దాన్ని బట్టి ఎంత చేసుకుంటే ఎంత వస్తుంది అని చెప్పి దాన్ని బట్టి మనం చేసుకుంటే ఓకే, లేకపోతే ఏం చేద్దాం ఉపయోగం ఏం ఉపయోగం ఉండదు. తెచ్చుకొని మిషన్ పక్కన పెట్టుకుంటే డబ్బులు రావు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసారు కదా మనకైతే అంటే ఏంటి ప్రాసెస్, ఎంత బడ్జెట్, ఎంత చేసుకోవాలనేది మాత్రం మేడం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మంది ఫేక్ అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి కూడా మేడం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో వెంటనే విజిట్ అవ్వండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు డైరెక్ట్ గా లైవ్ లో డెమోలోనే చూడొచ్చు. సో మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ ఆఫ్.